let it bang, bang. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య స్ఫూర్తి ప్రదాత మరి గుప్తా గారికి, అదేవిధంగా మరి కాంప్లెక్స్ చైర్మన్ అయినటువంటి కృష్ణపూర్ మాస్టర్ గారికి, అదేవిధంగా మరి రిటైర్డ్ హై స్కూల్ హెచ్ఎం గారు, అదేవిధంగా మాజీ మండల విద్యాశాఖ చేసిరెడ్డి గారికి, మరి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి, మరి వచ్చినటువంటి పిల్లలకి, తల్లిదండ్రులు అందరికీ కూడా, ముఖ్యంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశాము, పోయిన సంవత్సరం కూడా మనం చేసుకున్నాం, మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళు తెనాలి నుంచి వచ్చి ఇక్కడ కొంతకాలం ఇక్కడ నివాసం ఉన్నారనమాట. ఆ సందర్భంలో మన పాఠశాలలో చదువుకున్నారు. అలా మన గ్రామం అంటే, మన హై స్కూల్ అంటే, మన ఊళ్ళో ఉన్న పాఠశాలలు అంటే ఆయనకు మమకారం ఎక్కువ అనమాట. ఇక్కడ పిల్లలన్నా ఇక్కడ బాగా మమేకం అయిపోయారనమాట. ఆ పాతకాలపు మరి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఆ పాత జ్ఞాపకాలను ఒకసారి హై స్కూల్లో నేను ఇక్కడ ఇలా ఆడుకున్నా, ఈ తరగతి గదిలో చదువుకున్నా. మీరు అనుకున్న ఏది మిస్ అవ్వక మాకు ఫోటోలు వీడియోలు. అందరూ పడేటట్టు దివాని చెప్తాను ఎట్టద్దండి. ఏ పేరు వచ్చిందిరా? పేరే రాలేదా? మీరు వీడియో తీసినా పంపండి, మీ ఫోటోలు వీడియోలు. మీ ఫ్రెండ్ గిఫ్ట్ తీసుకోండి. అది ఇప్పుడు సందడి చేసినా మీ మాస్టర్ ఏమన్నారు, మీ ఓపిక కానివ్వండి.
వెనకాల తేజ వెనకాల రాను తేజన్న అరే బొడ్డి కూర్చోరా కూర్చో మామిడి మూతి పెట్టిందిరా మీరు ఎలా ఎంజాయ్ అంటారు మీ ఫ్రెండ్ ఆగవాయ్ అరో వండు కూర్చోమరా మణి కానీ కూర్చో ఏడదే అరే అందరు మీకు ఇచ్చు అరే కొత్త వచ్చి కొనల ఇప్పుడు మా మామ ఆర్డర్ చేసి అదే సాయి వెళ్ళాలి అరే ఏంద్రా చెప్పురా అబ్బా లేచిండ్రా లేచింది శైలు లెచ్చగాని కూర్చోపో లెచ్చగాని కూర్చోమను సారా కరపో పోతే బోరో రే సున్నూరమైందిరా నవ్వులే పెట్టుకొని కూర్చోపో అది యాపల నుంచి కూర్చోమంటారు కూర్చోమంటారా మన అదే రే నీకు వచ్చినట్టు ఎట్టని పట్టుకుంటుంది అరే నీలాగే ఇక్కడికి వచ్చిందిరా ఏంద్రా లైట్ గా అట్లా లైట్గా వస్తుందిరా లైట్ వెయిట్ ఎవరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ జెంట్స్ లో రావాలి జెంట్స్ లో రండి ఒక నలుగురు రండి కూర్చోరా కూర్చో ఇంద్రిల్లు ఎవరు దప్పికిలేసేది లేరా సైడ్లో లేరా కొంచెం వేసింది లేచిందిలే ఎట్టి పట్టుకోవాలి రోడ్ అన్న
భీములు పెడతారు ఏది రాసుకుని పెట్టట్లేదు. మళ్ళీ కిందకు వస్తుంది. మౌన్ కూర్చోమరా, కూర్చోరా నిన్నే బాబు. రాఘవ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా, ఫోటోనా వీడియోది నాగరాజు ఫోన్ చేశారు. రామా పోడ్రా, మన ఫ్రెండ్స్ అందరూ వేయాలా. అంజలి మే జిలేబీ అయిపో. వీళ్ళు కూర్చోబెట్టు, కూర్చోబెట్టు మొత్తాన్ని. కూర్చో కూర్చో. వీడియో నాకు పంపిస్తా. నాదిగా ఫోను నువ్వు కూర్చో. కూర్చోండి కొడతా ఇప్పుడు కూర్చో. కూర్చోబెట్టరా. అరే అందరూ కూర్చోబెట్టరా. కూర్చోట్రా. మౌన్ కూర్చోబెట్టు, మౌన్ కూర్చోబెట్టు. ఈ కార్యక్రమానికి ఇది కూడా 3 నిమిషాలు కావాలి. ఒక చేత్తో రాదురా, ఒక చేత్తో ఒక్కొక్కసారి వచ్చింది. ఇంటికాడ పోయాను. ఆగరా అన్ని పోసిన పట్టుకోమగర నన్ను. ఇది కదులుతుంది. అరే వీళ్ళు కూర్చోమర్రా. వీళ్ళు కూర్చోమర్రా.
రే 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 ఇట్రారా. రే విజిలేంట్రా చిన్నగా ఇట్రా 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 చిన్న పట్టుకో. ఇడిగా కొట్టాలి అరవటంగా. కూర్చోండి, ఏం చేస్తున్నారు? లక్ష్మణ్ ఏం చేస్తున్నావు? కూర్చో. సార్ ఒక్క రండి సార్. సార్ రండి సార్. నాకు నేను పిలవలేకపోతున్నాను. రండి మాస్టర్ గారు. పోతారా? రండి సార్. అక్క ఒక్క దెబ్బకి లేచింది చూసిందా? ఎవరు నాకు కూడా అట్టేసారు ఇందాకలా 10 కేజీలు ఎవరికి ఎవడా బాగానే బరువు మామూలు వరకు పంది మాసం కూడా తింటారు మేము. వాటర్ బాటిల్ తేజ నువ్వు కూడా వెనకాల జరుగు. మొత్తం వస్తుందిరా. అందరు చప్పట్లు కొట్టమన్నా. చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి కొట్టరు. మనం కొట్టమన్నప్పుడు కొట్టరు. రాను కూర్చోమండి తీసుకొని. బల్లి బల్లి చేపట్లు కొట్టుకోండి రా. ఏహే ఇప్పుడు వేస్తా చూడ. కొట్టుకోడు గట్టిగా. చేపట్లు కొట్టాడప్పుడు పిలుస్తలే మళ్ళీ కొడతారా? ఫోన్ వీటే ఎక్కువ.
మేము వెనకాల నుంచి పోతున్నాం కిందకి ఇప్పుడు అందరూ పడతారు తేజ కడతా సహా ఆగమేను వాళ్ళని పోరగా మొత్తం నారాయణ సార్ కూడా పట్టాలా ప్లాస్టిక్ ఆగమేను వాటర్ కావాలా వాటర్ కావాలా కొద్దు నారాయణ నారాయణ దయచేయండి దయచేయండి స్వామి నారాయణ అమ్మా నా అలంకార మందిరం నుండి ఒక్క వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచు. అయ్యయ్యో, ఒక్క వారం నగల? కృష్ణయ్య బరువు ఇంతేనా? స్వామి, మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి. అలాగే మిత్రమా. విన్నాను, వేశాను నోటికి తాళం. నళిని, మిగతా 6 వారాల నగలు కూడా తెచ్చివేయండి. త్వరగా. వసంతయ్య, క్రాస్లో ఏమీ మోసం లేదు కదా? మాట్లాడవే. నీ మాట మేరకు నోటికి తాళం వేశానమ్మా. క్రాసులో ఏమీ దోషం లేదమ్మా. ఉన్న మోసం అంతా మరెక్కడో. అవన్నీ నన్నేమీ చేయలేదు. నళిని, శమంతకమణి ప్రసాదించిన బంగారం అంతా తీసుకొచ్చివే. అలాగేనమ్మా. ఏమిటా పెళ్లి నడకలు? నువ్వు అలా చూస్తూ నిలబడతావే, తోడుగా వెళ్ళు. నీ మాట కోసం ఎదురు చూస్తున్నానమ్మా. కృష్ణ కృష్ణ. చెప్పలా విమలా, త్వరగా రండి. ఏమిటి మాయ? నా స్వామి ఎంత బరువు ఉన్నారా? ఆయన బరువు నాకేం తెలుసమ్మా. మరి ఇప్పుడు ఏమిటి చేయడం? అమ్మా అమ్మా, శ్రీవారు పర్రాజులను గెలిచి తెచ్చిన బంగారం ఉందిగా, అది వేద్దాం అమ్మా. అవునే, ఆ మాటే మర్చాను. త్వరగా తీసుకుందా. రావయ్యా వసంతయ్యా. అలాగే. కృష్ణ కృష్ణ రండి, చూస్తారే. మన సంభావన కూడా ఏమీ మిగిలేటట్లేదే. సరేలే, మన చెవులకు చేతులకు ఉండేవి తీసి అక్కడ పెట్టమనకుండా ఉంటే అదే 10,000. దేవి, సత్య, స్వామి, నీ వద్దనున్న ధనం ఇదేనా? నేను ఈ మౌనిచంద్రులకు బానిసను కావలసిందేనా? నీవు లేనిదే నేను జీవించలేను ప్రియా. ఆందోళన పడకండి స్వామి, మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలనా? ధైర్యంగా ఉండండి. ఏమో ప్రియా, మనకు ఎడబాటు తప్పదేమో. అంత మాట అనకండి స్వామి. తపస్వి చంద్రమా, ధనేతరాలతో కూడా తోచవచ్చన్నారుగా. ఆహా, సాధ్యమైతే అలాగే ప్రయత్నించు సత్యాదేవి. నళిని, చంద్ర, మల్లిక, వసంతయ్య, మీరందరూ వెళ్ళి మందిరంలో ఉండే విలువ గల వస్తువులన్నీ తీసుకురండి త్వరగా. అలాగేనమ్మా, అలాగే. పొండి పొండి. నారదయ్యా, కొంప ముంచావయ్యా. నారాయణ.
ఇక మిగిలింది మేమే. మునీంద్ర, ఇందులో ఏదో తంత్రం ఉంది. నా నాథులు ఇంత బరువు ఉంటారని నేను నమ్మలేకుండా ఉన్నాను. పిచ్చి తల్లి, గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువు ఇంత అని నిర్ణయించగలవారెవరమ్మా? అండపిండ వేదోండ సంహతుల నెల్లాగా, అండపిండ వేదోండ సంహతుల నెల్ల గుప్తగతి బొజ్జలో ఉంచుకున్న ఎత్తి తోయజాక్షునితో తులదూపగలవే. ధనముల ధనేతరముల తరళ నయనా ఇంత మోసమా? నన్ను వ్రతాచరణానికి ప్రోత్సహించి ఇప్పుడు ఈ వేదాంత వాక్యాలతో మీ తప్పు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా? నా నాథులు ఇంత బరువు ఉంటారని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి? నారాయణ నారాయణ, నా మీద అపనింద వేయటం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడని భ్రమించావే కాని జగన్నాథుడని గ్రహించలేకపోయావు. అది నా అపరాధమే అంటావా? మహానుభావ, గతాన్ని తరిచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణి స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి. సత్యాదేవి, అహంకార భూయిష్టమైన శమంతకమణికి ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుని వెలబోయమంటావా? పిచ్చి తల్లి, చేతనైతే తులతూచి తీసుకో, లేకపోతే అంగడి వీధిలో పెట్టి సరి అయిన వెలకు విక్రయిస్తాను. ఏమిటి, నా నాథుల్ని అంగడి వీధిలో పెట్టి విక్రయిస్తారా? మీరు నా శ్రేయోభిలాషి అని తల వంచారే కానీ గోముఖ వ్యాఘ్రమని తలచలేదు. సత్యాదేవి, మాటలు మీరి ప్రయోజనం లేదు. కృష్ణయ్య, స్వామి, లే, అంగడి వీధికి వెళదాం. ఆగండి స్వామి. మహర్షి, మరొక అవకాశాన్ని ప్రసాదించి పితృలారా, సువర్ణ తల్లులారా, మీరు ఈ అన్యాయాన్ని తిలకిస్తూ హర్షిస్తారా? మౌనం వహిస్తారా? మీ స్వామిని నడివీధిలో విక్రయించడానికి అంగీకరిస్తారా? నన్ను అనుగ్రహించి మీ ఆభరణాలన్నీ తీసి త్రాసులో ఉంచండి. సాటి ఇల్లాలి అభిమానాన్ని రక్షించండి. మీ స్వామిని దక్కించుకోండి. రండి రండి. స్వామి స్వామి స్వామి, నా అపచారం మన్నించండి. ఈ జడదారి బారి నుంచి తమను దక్కించుకునే మార్గం సెలవేయండి స్వామి. సత్య, ఇప్పుడు విచారించి లాభం లేదు. సత్య సత్య. మాధవ, స్వామి, నీవిప్పుడు నా దాసుడవు. నా అనుమతి లేనిదే ఎవరితోనూ మాట్లాడరాదు. ఏమిటి అక్రమం? నా నాథులు నాతో మాట్లాడరాదా? అవును సత్యాదేవి, నీ స్వామిని నీవు మనఃపూర్వకంగా నాకు దానమిచ్చిన మాటే సత్యమైతే ఆయన ఇప్పుడు సత్యభామా విధేయుడు కాడు, నారద విధేయుడు. కృష్ణ, స్వామి, నా ఆజ్ఞను అక్షరాలా పాటించవలసింది. అలాగే స్వామి. అయితే లే. వాసుదేవ, స్వామి, ఇటురా. ఇటు కాదయ్యా, అటు వెళ్ళు. అలాగే స్వామి. అటు కాదు కృష్ణ, ఇటురా. అలాగే స్వామి. కూర్చో. లే లే లే. సత్యాదేవి, నీవు ఆయనను సమీపించరాదు, తాకరాదు, దూరం. కృష్ణ, స్వామి, సంపూర్ణ ప్రదక్షిణ చెయ్యి. అలాగే స్వామి. అటు కాదయ్యా, ఇటు. సత్యాదేవి, కృష్ణ, స్వామి. ఇదిగో ఈ వీణ పుస్తకం. సత్యాదేవి, దూరం. ఇలాగివ్వండి స్వామి. కృష్ణ, స్వామి, ఇది సదాశివుడిచ్చిన శార్దూల చరణం. అలాగే స్వామి. జాగ్రత్త. ఇదిగో దండం. అలాగే స్వామి. మిత్రభా, ఇది కమండలం. అలాగే స్వామి. కృష్ణ, ఉయ్యారాలకు పోయి ఒలకపోసేవయ్యా, అందులో గంగాజలం ఉంది. అలాగే స్వామి. ఇదిగో జపమాల. అటు కాదు, ఇటు. వాసుదేవ, ఆహా, భాగ్యమన్న నాదే భాగ్యం. అన్నీ తీసుకున్నట్టేగా. మహర్షి చంద్రమా, ఒక్కటి మర్చిపోయారు. ఏమిటది వసంత? శ్రీవారి భుజాలు శూన్యంగా ఉన్నాయి. తమరు అలంకరిస్తే నారాయణ నారాయణ. వసంత,
ఆవేశపడకు నాయనా. మిత్రమా. వాసుదేవా పద. అలాగే స్వామి. జగన్నాథ నీవు ధర్మబద్ధుడవు. అవును స్వామి. పదండి. భలే మంచి చౌక బేరము, ఇది సమయము మించినన్ దొరుకదు, త్వరంగొనుడు సుజనులార. భలే మంచి చౌక బేరము, విలువ ఇంత జని చెప్పుట కలవిగాని బేరము, విలువ ఇంత జని చెప్పుట కలవిగాని బేరము, సలిల జగర్భాదులౌ ఘనుల కందని బేరము, కలుముల చేడియకు సతము నిలయమైన బేరము, ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము. భలే మంచి చౌక బేరము, ఇది సమయము మించినన్ దొరుకదు, త్వరంగొనుడు సుజనులార. భలే మంచి చౌక బేరము. ఏమిటి విటూరం? ఆ లక్ష్మీనాథుని మీరు అమ్మడం మేం కొనడమా మహర్షి? మేము మా ధనం అన్నీ ఆయనే, ఆయన్ని కొనడం మా తరం కాదు. మీకు నమస్కారం. మీ తరం కాకపోతే మరో వాడలో అమ్ముతాను. పదవయ్యా కృష్ణయ్య. అలాగే స్వామి. మునివరా కొట్టండి కొట్టండి బుర్ర పగల జుట్టూడలాగండి, చెవులు మెల్లెయ్యండి. కొట్టండి కొట్టండి బుర్ర పగల జుట్టూడలాగండి, చెవులు మెల్లెయ్యండి. నారదుండంట సన్నాసి గండడంట, దొరగారి నమ్మునంట తన బాబు సొమ్మంట. నారదుండంట సన్నాసి గండడంట, దొరగారి నమ్మునంట తన బాబు సొమ్మంట. కొట్టండి కొట్టండి బుర్ర పగల జుట్టూడలాగండి, చెవులు మెలేయండి. కొట్టండి కొట్టండి బుర్ర పగల జుట్టూడలాగండి, చెవులు మెలేయండి. గడియ గడియకొచ్చి అమ్మగారిని మోసపుచ్చి, గడియ గడియకొచ్చి అమ్మగారిని మోసపుచ్చి, మెడకు తాడు గట్టి సొంత మేక పిల్లలాద తెచ్చి, నడి బజారులోన కిట్ట సామి నమ్మునంట, ఈ తాత సొమ్మంట ఏ రాజు కొన్నడంట. ఉడికి దంగములాగా తంబుర మెడనేసుకొని, తడుపులే కలుగుతాడు నడుము తిరిగి తెచ్చేటట్టు. కొట్టండి బుర్ర పగల చుట్టూడలాగండి, చెవులు వేయండి. కొట్టండి కొట్టండి బుర్ర పగల నడుము వేగ బుర్ర పగల తగ్గేటట్టు. కృష్ణ రక్షించు, ఈ యాదవుల బారి నుండి నన్ను రక్షించు. యాదవులారా ఆగండి. నా అనుమతి మీదనే మహర్షి నన్ను విక్రయిస్తున్నా. మీ ప్రేమలకు ఎటువంటి లోటు రాదు. నా మాట నమ్మి వెనక్కు మళ్ళండి. నా అందము ఐశ్వర్యము తలుచుకుని గర్వించాను. ఈ పుణ్యక వ్రతంతో నా శక్తి నీ ప్రభావము బోధపడిందక్క. ఆ నారద మహర్షి శ్రీవారిని తొలదూచితే కానీ మళ్ళీ మనకి ఇయ్యరు. అక్క నీవు వచ్చి వారికి దాస్య విముక్తి కలిగించు. అది నాకు మాత్రం సాధ్యమా? అలా అనకక్క. అక్క ఇలా ఒట్టి చేతులతోనేనా? లేదమ్మా, తులసి దళం తీసుకొస్తాను. తులసి దళమా? అవును, తులసి పూజ అంటే హరికి ఎంతో ఇష్టం. తులసి మాత, మా స్వామిని మాకు దక్కించు. తులసి మాత, నన్ను మన్నించు. ఇక నిత్యము నేను నిన్ను పూజిస్తాను. రాక భక్తవత్సల, నీ ప్రభావం తెలుసుకోవడం ఎవరి తరం? మాయలో జన్మించిన మాకు మీ మాయలు గ్రహించడం సాధ్యమా? అనుగ్రహించి ఆశీర్వదించండి. రుక్మిణీదేవి నిమేష మాత్రం నిలు తల్లి. సత్యాదేవి ఒక్క మాట చెప్పటం మర్చిపోయాను. ఆ తర్వాత మోసం అనేవు సుమా. సెలవేయండి మునీంద్ర. వాసుదేవ, ఆ శ్రీకృష్ణుని ఎవరైతే తూచగలుగుతారో వారికే ఆయన విధేయుడై ఉంటాడు. అది నీకు సమ్మతమేనా? నన్నింకా పరీక్షిస్తున్నారా మహర్షి? జగన్నాథుడు ఎవరి స్వాధీనంలో ఉన్నా ఒకటే.
వారి ప్రేమకు అందరూ పాత్రలే. నారాయణ నారాయణ. రుక్మిణీదేవి ఉపక్రమించండి. కృష్ణయ్య, మాకు దక్కేవయ్యా. నా జన్మ తరించింది వాసుదేవ. ప్రేమ కంటే భక్తి గొప్పదని నీవు భక్త సులభుడవని మరొక్క మారు నిరూపించావు. నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఆ కీర్తి మా రుక్మిణికి దక్కింది. అవును స్వామి, ఈ పుణ్యక వ్రతం పేరుతో నాకు పురాణ పురుషుని దివ్యతత్వం విదితమైంది. అక్క, నీ నిరుపమాన భక్తితో నన్ను ధన్యురాలను చేశావు. సత్య అక్క. స్వామి, సత్య, నిన్ను కష్టపెట్టాను కదా. లేదు స్వామి, లేదు. నన్ను భక్తురాలిగా మార్చి ప్రేమతో పొందలేని పరమానందాన్ని నాకు ప్రసాదించారు. మహర్షి, ఇక మీ నాటకము పూర్తయినట్టేనా? నారాయణ, ఇందు నాదేమున్నది స్వామి. జగన్నాటక సూత్రధారివి నీవు, మేమంతా కేవలం పాత్రధారులం. నీ లీలలు నీకే తెలియాలి కృష్ణ. జయతు జయతు జయతు